तेलंगाना का बॉर्डर जिला पड़ती है। अभी वर्तमान में जो सुकमा भी जिला एक और बॉर्डर आ गई है, यहाँ से 400 किलोमीटर दूर पड़ती है। छत्तीसगढ़ के दंतेवाड़ा से थोड़ा आगे बीजापुर जिला में भोपालपट्टनम से हूं मैं। पत्री जी महाराज के पिछले कार्यक्रम 2012 में जब ये वेंकटापुर आए थे आप, उस समय मैं आपसे मिला था, लेकिन मैं प्रयास किया अपने, वहाँ हमारे पास में कोई मास्टर्स नहीं थे, जिसके कारण से मैं फिर आगे नहीं बढ़ा सका। 2-4 दिन करने के बाद अपने आप को फिर छोड़ दिया। मैं बोला ये मेरे से नहीं होगा, मैं नहीं कर पाऊंगा। फिर मैंने ये हमको फिर लग रहे थे मेरे पीछे में पोड़याम जी ने कि भाई आप गए थे पत्री जी से मिलने के लिए, आपने क्या पाया क्या नहीं खोया, मैं तो कहाँ कहाँ सुन रहा हूँ आप बहुत कुछ पाए होगे। मैं बोला मैं प्रयास करना छोड़ दिया, मेरे से नहीं बन रहा था, छोड़ दिया। वो बोले नहीं मैं शुरू किया हूँ, मेरे को लाभ मिलने लगा है, आप क्यों बंद किए हो भाई, अभी तक तो आप मास्टर बन जाते। ऐसा बोलने से फिर मैंने अभी अभी शुरू किया है। సొసైటీస్ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ ఆధ్వర్యంలో జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకొని ఇప్పటికి 17 సదస్సులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మరియు జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకు ఖమ్మంలో ఈరోజు ప్రారంభించుకోవటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఖమ్మం జిల్లాలో నిర్వహించుకోవటం ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక పరులందరికీ ఎంతో ఆనందదాయకం. సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి ఎంతో కృషి చేస్తున్న వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను ఒక వేదిక నుండి ఆధ్యాత్మిక శాస్త్ర ఆవశ్యకతను తెలిపే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున ధన్యవాదాలు. Do not care for doctrines, do not care for dogmas. Do not care for dogmas or sects or churches or temples. They count for little compared with the essence of existence in each man, which is spirituality. And the more developed in a man, the more powerful is he for good. Earn that first, acquire that, and criticize no one, for all doctrines and creeds have some good in them. Show by your lives that religion does not mean words or names or sects, but that it means spiritual realization. Only those can understand who have felt. Only those who have attained to spirituality can communicate it to others, can be great teachers of mankind. They alone are the powers of light. This is a message given by Sri Ramakrishna Paramahamsa to the modern world. ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ మరియు ఈ యొక్క ప్రాంగణం మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క ప్రాంగణం ఇచ్చినటువంటి ఈ సొసైటీ చైర్మన్ గారు, మరి సీనియర్ అడ్వకేట్ కాటంనేని రమేష్ గారు, మరి ఇతర ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల ద్వారా మనం ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుపుకున్నాం. చక్కగా ఆస్వాదించి ఈ జ్ఞానాన్ని మీ మీ ప్రాంతాలకు తీసుకువెళ్ళి పంచుతారని ఆశిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య అనేది భారతదేశంలోని ఆధ్యాత్మికవేత్తలందరినీ కలుపుతూ సుసంపన్నమైన ప్రాచీన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయతతో మేళవించి వివేకవంతమైన ఉన్నతమైన వ్యక్తులను తయారు చేయడం కోసము, తద్వారా ప్రశాంతమైన సమాజాన్ని స్థాపించడం కోసము ఏర్పాటు చేయబడిన ఒక అత్యద్భుత సంస్థ. పూర్వకాలంలో మనం చాలా ఈ మధ్య వచ్చిన శంకరాచార్యుడి సినిమాలో చూసాం. ఏమంటే భారతీయ జాతీయ మత సమ్మేళనం అంతా జరిగింది అని. ఆ సమ్మేళనంలో శంకరాచార్యుడు ప్రథమ స్థానాన్ని సంపాదించి అంటే ఆ అర్హతతో ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించి జగద్గురువుగా ప్రసిద్ధికి ఎక్కారని. ఈవేళ ఈ ఆధునిక సమాజంలో మన జగద్గురువు మన కోసం ఐఎఫ్ఎస్ఎస్ స్థాపించి అందరినీ ఒక త్రాటి మీద నడిపిస్తున్నారు. ఉన్నతమైన వ్యక్తుల కలబోత ద్వారా మనము
ప్రభుత్వంలోని అన్ని రంగాలను ప్రభావితం చేయగలుగుతాము. తద్వారా ఎవరైతే భూమి మీద ఉండి ఉన్నారో ప్రతి ఒక్క మానవుడికి చక్కగా హాయిగా జీవించగలిగిన సమాజాన్ని మనం ఏర్పాటు చేసి అందిస్తామన్నమాట. దాంట్లో మనమందరము సూత్రధారులము, పాత్రధారులము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ప్రపంచానికి వెలుగు ఇవ్వడానికి వచ్చిన ఒక సంస్థ. ఆ సంస్థలో సభ్యులుగా ఉండడము, దానిలోనూ అత్యున్నత లక్ష్యమైన ఐఎఫ్ఎస్ఎస్ కోసం పాటుపడము, దానికోసం పనిచేయడము అనేది భూమి మీద మనం చేయగలిగిన అత్యున్నతమైన పనులలో ఒకే ఒక్కటి అన్న సంగతి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. అత్యంత విశ్వాసంతో నేను ఆ మాట చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా విశ్వ గ్రహ నియంత్రణ మండలిని ఏమేమి సూత్రాలు మానవ జాతి కోసం ప్రతిపాదిస్తూ ఉంటుందో వాటన్నిటినీ అందుకుని అమలు చేసే సంస్థే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ధ్యానము అనేది మన లోపలి ఆత్మశక్తిని తట్టి లేపితే, మన తాలూకు ఆత్మ ప్రభంజనాన్ని వెలికి తీస్తే, ఈ శాస్త్రవేత్తల సమాఖ్య అనేది ఆ ధ్యానపు వెలుగులని అందరికీ చేర్చి శాస్త్రీయమైన ఆధ్యాత్మికత, దాని ద్వారా జీవనం అనేది విజ్ఞానయుతంగా శాస్త్రీయతతో జీవిస్తే ఏ విధమైన అత్యున్నత ఫలాలు మన జీవితాల్లో మనకు లభిస్తూ మనకు సుఖాన్ని, శాంతిని ఇస్తూ మన చుట్టుపక్కల వారికి దాన్ని మనం అందించగలుగుతామో, వారు కూడా జీవితాన్ని సుసంపన్నం చేసుకోగలుగుతారో ప్రయోగాత్మకంగా ప్రత్యక్షంగా చూపించే ఒక వేదిక, ఒక విభాగం అన్నమాట ఐఎఫ్ఎస్ఎస్. భారతదేశంలోనూ ప్రపంచంలోని భిన్న ప్రాంతాలలోనూ శాస్త్రీయతతో కూడిన ఆధ్యాత్మికతను ఆచరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరి జ్ఞానాన్ని అనేక సంవత్సరాల పాటు వారు తమ సాధనతోనూ తమ జీవిత ప్రయోగాలతోనూ తీసుకువచ్చిన ఆ జ్ఞానాన్ని అందరికీ చెరువులోకి తీసుకువచ్చి ఆ జ్ఞాన ఫలితాలు మన జీవితంలో ఉపయోగించుకునేటట్లుగా చేయడమే ఐఎఫ్ఎస్ఎస్ లక్ష్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, పూర్వకాలంలో రాజులు రాజ్యాలను రాజర్షులు లేకపోతే రాజగురువుల సలహాలతో పరిపాలించేవారు. అప్పుడు ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఆధునిక ప్రభుత్వాల్లోని ప్రభుత్వ రంగాన్ని అంతటిని ప్రభావితం చేయడానికి గురువులందరూ ఒక దగ్గర చేరినప్పుడు గురువుల తాలూకు సామూహిక ఆధ్యాత్మిక శక్తి అనేది మన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, సమాచార పౌర సంబంధాలు వాటన్నిటిలోని నిర్ణయాలని ప్రభావితం చేయగలుగుతుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నది ఎవరు అయి ఉండవచ్చు, ఏ వ్యక్తి ఆ ప్రదేశంలో లేకపోతే ఆ పదవిలో ఉన్నప్పటికీ వారి నిర్ణయాలని గురువుల ఆలోచనలే ప్రభావితం చేస్తాయి. తద్వారా గురువులు అనేవాళ్ళు మొత్తంగా మానవ సమాజానికి అవసరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లటానికి అవసరమైన సోపానాలే నిర్మిస్తారు. కనుక ఆ నిర్మాణ సోపానాలన్నిటినీ ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అమలుపరిచి శాంతియుత సమాజాన్ని, అత్యద్భుతమైన జీవితాన్ని అందరికీ అందించడానికి ప్రథమ సోపానం, వ్యక్తిగా ప్రథమ సోపానం ధ్యానమైతే సమాజపరంగా ఐఎఫ్ఎస్ఎస్ మాత్రమే అది దాన్ని సాధించి ఇస్తుంది. అది ఇవ్వడంలో మనం అందరము పనిచేస్తూ కృతకృత్యులవుదామని ఆశిస్తున్నాను. 2009 సంవత్సరంలో నవంబర్ నెలలో ఐఎఫ్ఎస్ఎస్ రూపుదిద్దుకుంది. కానీ అంతకంటే ముందు ఒక సమావేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు మేడం ఇందు జైన్ పత్రి సార్తో కలిసినప్పుడు మనమందరము భిన్న ఆధ్యాత్మికవేత్తలు భారతదేశంలో ఉన్నారు, అందరూ తమ తమ సమూహాలని వాళ్ళు చక్కగానే గైడ్ చేస్తూ ఉన్నారు, కానీ అందరూ కలిసి ఒక వేదికగా, ఒక ఐక్య వేదికగా వస్తే సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది కదా అని ఆవిడ సూచించారు.
ఆవిడ సూచన మేరకు, ఇందు జైన్ మేడం గారి సూచన మేరకు పత్రిజీ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ని స్థాపించారు. అది 2009 నవంబర్లో రిజిస్టర్ అయింది. ఆనాటి నుంచి మొట్టమొదటిగా మనం ఉడమాల్పేటలో 2 చోట్ల పరంజ్యోతి మహాన్, అక్కడ యునైటెడ్ పీస్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది. తిరుపూరు, మద్రాస్ దగ్గర, కోయంబత్తూర్ దగ్గర, తిరుపూర్, తమిళనాడు కోయంబత్తూర్, తిరుపూర్ దగ్గర ఉడమాల్పేటలో పరంజ్యోతి మహాన్ ఆశ్రమం, యునైటెడ్ పీస్ ఫౌండేషన్ అనే చోట 2 రిట్రీట్స్ జరిగాయి. మహాన్ గారు కూడా ఖచ్చితంగా ఏమేమి అభిప్రాయాలతో మనం ఈ ఇండియన్ ఫెడరేషన్ని ఎస్టాబ్లిష్ చేశామో, ఆయన కూడా మేము కూడా ఇదే లక్ష్యాలతో ఉండి ఉన్నాము. ఆధ్యాత్మికత అనేది మతంతో సంబంధం లేనిది, అది రాజకీయాన్ని ప్రభావితం చేయాలి, ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి అని అవే అభిప్రాయాల్ని ఆయన వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, అక్కడ పిరమిడ్, వాళ్ళు పిరమిడ్ని ఎంత పవిత్రంగా ఎట్లా చూస్తున్నారంటే, మనకు తెలిసి మనము సిక్కుల మా గురుద్వారాలని, మన వెంకటేశ్వర స్వామి గుడి, వాటన్నిటికీ వెళ్ళేటప్పుడు ఏమేమి నియమాలు పాటిస్తూ ఎంత పవిత్రతతో ఎట్లా వెళ్తామో, ఒక పిరమిడ్లోకి వెళ్ళడానికి వాళ్ళు అంతకంటే ఎక్కువ నియమాలని పాటిస్తూ దానిని సేక్రెడ్గా చూస్తూ ఉన్నారన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మన వాకిట్లోకి రావడం వలన పిరమిడ్ అంటే మనము అది కొంచెం చాలా గొప్పది అని మనం భావించకుండా సాధారణమైన దానిలాగా మనం భావిస్తున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు కదా అసలు అది ఎంత విలువైనది, ఎంత పవిత్రమైనది, ఎంత ఉన్నతమైనది అని ఆ ఉడమాలకి పేటకి వెళ్ళినప్పుడు అర్థమైంది. ఆ తర్వాత గురూజీ కృష్ణానంద మానస ఫౌండేషన్ అనేది చిక్కుగొబ్బి బెంగళూరులో ఉంది. వాళ్ళు సప్తర్షుల నుంచి సందేశాలు తీసుకుని ప్రపంచానికి కావలసిన సందేశాలని అందిస్తూ ఉంటారనమాట. సప్తర్షుల నుంచి తీసుకుని ప్రపంచానికి అందిస్తూ ఉంటారు. కాంతివాహక ఉద్యమం అనేది ఆయన స్థాపించారు. గురూజీ కృష్ణానంద కూడా ప్రపంచంలో కాంతిని తీసుకురావడం కోసం ఈ ఉద్యమం అనేది, ఇట్లా ఆధ్యాత్మిక గురువులందరూ కలిసి పనిచేయడం అనేది అది ఎంతో ముఖ్యమైన విషయము. దానికి మీరు ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే, ఏ గురువుల్ని కలిసామో వాళ్ళందరూ, మా అందరి మనసులో కూడా ఈ అభిప్రాయం ఉంది, కానీ దీనిని స్థాపించగలిగిన సాహసం అయితే మా దగ్గర లేదు. ఇది మీరు స్థాపించినందుకు గాను మేము తప్పకుండా మీతో చేతులు కలుపుతామని చెప్పారనమాట. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. కృష్ణానంద గారు కూడా ఆ విధంగా ఆ లైట్ ఛానల్స్ మూమెంట్తో పాటుగా మన ఐఎఫ్ఎస్ఎస్కి విచ్చేస్తూ ఉండేవారు. ఆయన కాంతివాహకత్వం గురించి చెప్తూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన ఋషి, మనం ఎక్కడెక్కడైతే కలుస్తూ ఉన్నామో గురువుల్ని, స్వామీజీల్ని ఏ ప్రాంతాలలో కలిసిన ప్రతి చోట వాళ్ళు వ్యక్తపరిచిన అభిప్రాయం ఏమంటే, భూమి మీద ఇంతకంటే చేయగలిగిన ఉన్నతమైన కార్యం లేదు. మీరు మొదలు పెట్టారు కాబట్టి మేమందరం మీతో చేతులు కలిపి నడుస్తాము. మనందరము తప్పకుండా ప్రజానీకానికి ఇవ్వగలిగిన అత్యున్నతమైన బహుమతి వాళ్ళని చైతన్యవంతులు చేయడమే, వాళ్ళ తాలూకు దివ్యత్వాన్ని వాళ్ళకి గుర్తు చేయడమే అంటూ ఎవరెవరిని కలిస్తే కలిసిన ఆధ్యాత్మిక గురువులందరూ, దాంతోపాటుగా కేవలము ఆధ్యాత్మిక గురువులే కాకుండా ఆధ్యాత్మికత ఆసక్తులు లేకపోయినప్పటికీ ఉన్నతమైన సమాజం కావాలని ఆకాంక్షించే చైతన్యమూర్తులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, సామాజికవేత్తలు, వాళ్ళందరూ కూడా ఈ ఐఎఫ్ఎస్ఎస్లో తమ తాలూకు చేయూతని ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఈ విధంగా దినదిన ప్రవర్ధమానం అవుతూ నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నిటిలోనూ అది విస్తరించి ప్రపంచ ఫెడరేషన్గా వ్యాప్తి చెందుతుంది. ఈ మన భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య అయితే ఇంకొక ముఖ్యమైన సంఘటన మనకి రేపు కార్యక్రమం బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. అది ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మెట్. మరి ఇదే ఇట్లా ఉంటే
అది ఏ విధంగా ఉండి ఉండొచ్చో మీరు ఒకసారి ఊహించుకోండి. ప్రపంచంలోని అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్తలు నలుమూలల నలుదిక్కుల నుంచి అనేక సంవత్సరాల పాటుగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ దానిలో పాలు పంచుకోవడం కోసము, విశేషమైన కృషి చేసిన వాళ్ళు మనకి దాని నుండి సందేశాలు ఇవ్వడం కోసము వస్తూ ఉన్నారు. అది ఇప్పటికీ 6 సార్లు బెంగళూరు పిరమిడ్లో మనకి ఆ సమాఖ్య నిర్వహించబడింది. 7వ ప్రపంచ గ్లోబల్ కాంగ్రెస్ 7వసారి రేపు 2వ తేదీ నుంచి జరుగుతుంది. ముఖ్యమైన అంశం ఏమంటే, అసలు గ్లోబల్ కాంగ్రెస్లో వస్తే మనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా ఇటువంటి మాటలేమీ మనం ఎప్పుడు సందేహపడక్కర్లేదండి. మాట అనేది ఇక్కడ మనం మాట్లాడుకునే ఒక అంశం మాత్రమే. మన చైతన్యానికి ఏ భాష అవసరం లేదు. ఆ చైతన్యాన్ని మనం ఆస్వాదించగలిగితే చాలు, ఆ శక్తిని మనం అనుభూతి చెందుతాము. తప్పనిసరిగా మా భాషతో సంబంధం లేకుండా గ్లోబల్ కాంగ్రెస్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అది ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు మాత్రమే, అంటే గ్లోబల్ కాంగ్రెస్లో దానికి అటెండ్ అయిన వ్యక్తులు మాత్రమే కనిపించే ఒక సమావేశం కాదు. అనేక ఊర్ధ్వతలాల నుంచి శరీరం లేని అశరీరధారులందరూ దాంట్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళ తాలూకు శక్తి క్షేత్రాన్ని, వాళ్ళ జ్ఞాన సంయమనాన్ని, ప్రతి దానిని మనం అక్కడ స్వీకరించగలుగుతాము. వీలైతే దానికి కూడా రావడానికి తప్పనిసరిగా ప్రయత్నించండి. ఒక శక్తి క్షేత్రంలో మనం ఉన్నాము అంటే అక్కడ మన లోపల అత్యద్భుతమైన ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పుని మనం బయటికి కొలవగలిగేది ఏమీ లేదు, బయటికి కనిపించేది కాదు. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయిపోవడం అంటే అదే. అటువంటి సందర్భాలలో జరిగే ఆ మార్పు అనేది మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకెప్పటికీ మనం మునుపటి మనిషిలా ఉండనే లేము. అది కథంతా వేరుంటది. ఎప్పుడైతే అటువంటి ఒక సంఘటనలో మనం పాలు పంచుకుంటామో తర్వాత మనం పూర్తిగా మనమే కాదు, మనము విశ్వమే అయిపోతాము. అటువంటి సభలు ఇప్పటికీ పిరమిడ్ వ్యాలీలో మాత్రమే జరుగుతాయి. అవి ఇప్పటికి 6 సార్లు జరిగినాయి. ఇది 7వసారి. జాస్మోహిన్ అనే ఒక మేడం ఆస్ట్రేలియా నుంచి వస్తారు. దానికి ఆవిడ ప్రెసిడెంటు. ఆవిడ కనీసం 30 సంవత్సరాలుగా ప్రాణశక్తితో మాత్రమే జీవిస్తున్నారు. ఏమీ ఆహారం తీసుకోరు, ఎప్పుడు ఏమి తినరు. కేవలము విశ్వం నుంచి వచ్చే ప్రాణశక్తితో మాత్రమే ఆవిడ జీవిస్తూ ఉంటారు. ఈసారి లామా సూర్యదాస్ అనే ఒక అత్యద్భుతమైన టిబెటన్ మాస్టర్, ఆయన ప్రపంచవ్యాప్తంగా లామా ఎడ్యుకేషన్ని ఆథెంటిసిటీతో చెప్పగలిగిన వ్యక్తి అనమాట. ఆయన వస్తున్నారు. ఇంకా ఆయనతో పాటుగా నైనా బ్రౌన్, ఆ మేడమ్స్ అందరూ, మన న్యూటన్ లక్ష్మి, వీళ్ళందరి తాలూకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శక్తిని, వాళ్ళ తాలూకు ఇంకొక మాట చెప్పాలంటే ప్రకంపనని మనం స్వీకరించగలుగుతాం. ఒక్కసారి ఆ ప్రకంపన స్థాయిలోకి మనం వెళ్ళగలిగితే మన తాలూకు ప్రకంపన స్థాయి ఉన్నతీకరించబడుతుంది. మనం సూక్ష్మమైన జ్ఞానాన్ని స్వీకరించగలుగుతాం.
ఈ 2 రోజుల పాటు మనం ఆధ్యాత్మిక రంగంలో విశేష అనుభవం ఉన్న ఎంతోమంది జ్ఞానుల నుంచి వారి అనుభవ సారాన్నంతా మనం పొందడానికి మనం చక్కగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ జ్ఞానులందరికీ పాదాభివందనాలండి. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకి నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఈ ప్రభాత వేళ మీ అందరి సమక్షంలో మీకు 2 మాటలు చెప్పడానికి నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ధ్యానం యొక్క మహాశక్తి, విశ్వశక్తి, వాక్శక్తి, ప్రాణశక్తి, జీవశక్తి ఎంత గొప్పగా ఉంటుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. ఒకసారి క్లాస్. దీని అంతటికి కారణం ధ్యానం యొక్క మహాయోగ శక్తి. నేను యోగా చేస్తాను, ధ్యానం చేస్తాను, వెజిటేరియన్గా మారినందుకు మా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. నన్ను చూసి అడుగుతారు, మీకేమీ షుగర్ లేదా, బీపీ లేదని అంటే నాకేం ఉండవండి అని చెప్తానన్నమాట. ఏంటి అంత ధైర్యంగా చెబుతున్నారంటే, అంతే, నేను ధ్యానం చేస్తాను, నేను వెజిటేరియను, నేను యోగా చేస్తాను, నాకెందుకు వస్తాయండి అంటానన్నమాట. ఇది ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనలో సమస్తమైన శక్తులు ఉన్నాయి. యోగానంద గారు ఏం చెబుతారంటే, యూ హ్యావ్ డైమండ్స్ మైన్ ఇన్ యూ, వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ పీసెస్ ఆఫ్ గ్లాసెస్. పీసెస్ ఆఫ్ గ్లాసెస్ అంటే గాజు పెంకులు, రాళ్ళు కోసం ఎందుకంటే వెతుక్కుంటారు. మీలో గొప్ప స్థితి, ధనిక స్థితి ఉంది. నా స్థితి అంటే గొప్ప స్థితి, ఒక ట్రెజర్ ఉంది అని చెబుతాడు అన్నమాట స్వామి వివేకానంద. అలాగే ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా కన్నుల పండుగగా ఉంది, ఆనందదాయకంగా ఉందన్నమాట. చాలా ఆనందదాయకంగా ఉంది. నేను గత కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు కొత్తగూడలో ఉండలేదు, జడ్చర్లో ఉంటున్నాను. అక్కడ నేను సైకాలజీ చేశాను కాబట్టి ఆదరణ కౌన్సిలింగ్ సెంటర్. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి చిన్న చిన్న సమస్యలకు కారణం, అనారోగ్యానికి కారణం మనస్సే, మెంటల్ డిజార్డర్స్ అన్నమాట. ప్రతి కుటుంబంలోనూ ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని, యూత్ కౌన్సిలింగ్ అని, కపుల్స్ కౌన్సిలింగ్ అని, చిల్డ్రన్, టీచర్స్ అందరికీ కౌన్సిలింగ్ అవసరం కాబట్టి ఇది తీస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. అక్కడ బిజీగా ఉన్నాను. నాకు ఈ కార్యక్రమానికి రావడానికి గురువుగారి ద్వారా సరోజ మేడం, రఘు గారు వీళ్ళందరూ నాకు ఇన్వైట్ చేస్తే ఆనందంగా ఒప్పుకున్నారన్నమాట. ఎందుకంటే లెట్ మీ నాట్ నెగ్లెక్ట్ ఎనీ కైండ్నెస్ ఫర్ ఐ షల్ నాట్ పాస్ దిస్ వే అగైన్. అంటే మనకి వచ్చిన ఒక చిన్న అవకాశం కూడా ఇతరులకి మేలు చేయడానికి, సహాయం చేయడానికి, ఒక మంచి మాట చెప్పడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఆ అవకాశం జీవితంలో రాకపోవచ్చు. ఎందుకంటే అటువంటి చక్కని అవకాశాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తాను నేను. మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు చాలామంది అడుక్కోవటానికి వస్తారు, అవునా? బెగ్గర్స్ వస్తారు. మామూలుగా బ్యాగ్లో నుంచి తీసుకొని ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఇవ్వడానికి వెతుకుతూ ఉంటాం. ఆ వెతికే టైంలో అతను వెళ్ళిపోతాడు, అవునా కదండి? వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ మనిషిని మన జీవితంలో కలుస్తామండి. ఆ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఇవ్వడానికి కలవము, అవునా? అట్లా లెట్ మీ నాట్ నెగ్లెక్ట్ ఎనీ కైండ్నెస్ ఫర్ ఐ షల్ నాట్ పాస్ దిస్ వే అగైన్. అంటే ఇచ్చిన ప్రతి చిన్న అవకాశం, యూనివర్స్ మనకి ఎన్నో సహాయాలు చేస్తుంది. అసలు యూనివర్స్కి ప్రణామాలు చేయాలి, భూమాతకు నమస్కారం చేయాలి. మన చుట్టూ ఉన్న సృష్టి, నేచర్ ఈజ్ అవర్ మదర్, షీ ఈజ్ అవర్ టీచర్. అసలు నేచర్ నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నామంటే నాకు అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా చాలా విషయాలు తెలుసండి. పక్షుల నుంచి, మొక్కల నుంచి, చీమల నుంచి, బటర్ఫ్లైస్ నుంచి అనేకమైన విషయాలు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. 2 రోజుల క్రిందట నేను జడ్చల నుంచి బయలుదేరేటప్పుడు నేను కౌన్సిల్ సెంటర్లో, అంతకుముందు అక్కడ రాళ్ళు మట్టి అవన్నీ ఉండేవి. నేను ఒక చక్కని గార్డెన్ తయారు చేశాను అనమాట. కౌన్సిలింగ్ సెంటర్కి క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటానికి అన్నమాట. అక్కడ నేను మొక్కలు నాటి పూల మొక్కల్ని డెవలప్ చేస్తే లాస్ట్ ఇయర్ చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు చక్కగా తోటలాగా ఎంత బాగా క్రియేట్ చేశారని నేను చెప్పాను అనమాట. ఇది దేవుని యొక్క కార్యం, విశ్వం యొక్క పని అన్నమాట.
ఎందుకంటే మన విశ్వానికి సపోర్ట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు విషయం అంతా మనతో ఉంటుంది, నిజంగా నాతో ఉంటుంది అనమాట. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ మోర్ దాన్ వీ టేక్ కేర్. నేను నా గురించి శ్రద్ధ వహించే కంటే విశ్వం సృష్టి నా గురించి శ్రద్ధ వహించి కేర్ తీసుకుంటుంది అనమాట. ఇట్లాంటి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. మన జరిగిన సంఘటన చెప్తా. నేను రేపటి నుంచి ఇక్కడ ఉండను అని ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట. నీళ్లు బాగా పోసాను. పోసిన తర్వాత అసలు మీరు స్టన్ అయిపోతారు. టేక్ కేర్ అని ప్రతి మొక్కకు చెప్పాను అనమాట. అంటే మీరు జాగ్రత్తగా భద్రంగా ఉండండి అని. 4:30కి నీళ్లు పోసిన తర్వాత 5:30 ఆ టైంలో క్లౌడ్స్ వచ్చాయి, మేఘాలు వచ్చినాయి అనమాట. వర్షం వస్తుందేమో అని 2-3 చినుకులు పడ్డాయి అనమాట. నేను అమ్మ వర్షమాత అని జస్ట్ మాట్లాడాను అనమాట. నీకు నమస్కారాలు, నేనేమో ఈరోజు నీళ్లు పోసాను, నెక్స్ట్ 4-5 డేస్ నేను ఉండను ఇక్కడ. 2 రోజులు అయిన తర్వాత వర్షం వస్తే గనక మొక్కలకి నీళ్లు సరిపోతాయి, నేను వచ్చే లోపల భద్రంగా ఉంటాయి అని నేను మనసులో అనుకొని మాట్లాడాను అన్నమాట. మీరు నమ్మండి నమ్మకపోండి, నమ్ముతారని నాకు తెలుసు. వర్షం ఆగిపోయిందండి. ఆ వర్షం ఆగిపోయి ప్రశాంతంగా ఉందన్నమాట. కాబట్టి మనలో ఉన్న ఆ యొక్క సంభాషణ, మన యొక్క ఫోర్స్, ఎందుకంటే ప్రేమ లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఆన్ ఎర్త్. ఇట్ కాంకర్స్ ఆల్ థింగ్స్. అది ప్రేమ అనేది ప్రతి దాన్ని సాధిస్తుంది, జయిస్తుంది, అన్ని చేసి పెడుతుంది. నేను అనుకున్న నా ఆలోచన అక్కడ జరిగిందండి. వర్షం ఆగిపోయింది. నేను తర్వాత తెల్లవారి నేను ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. నిన్న జంగారెడ్డిగూడెంలో ఉన్నాను. నిన్న సాయంత్రం ఇక్కడికి 6 గంటలకు రావడం జరిగింది. అట్లా ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎన్నెన్నో కార్యక్రమాల్లో సృష్టి మనతో ఉంటుందన్నమాట. మనం సృష్టిని ప్రేమిస్తే మామూలుగా ధ్యానుల యొక్క ఒక ఆలోచనను, ఒక మాట ఏంటంటే నానుడి ఇస్తే వస్తుంది, పంచితే పెంచబడిద్ది. ఇది నాకు క్లియర్గా 100% తెలుసు అన్నమాట. చాలా చాలా క్లియర్గా తెలుసు. ఇన్ గివింగ్ వి రిసీవ్. మనం ఇస్తే వస్తుంది. ఎందుకంటే ఇవ్వడానికి మన దగ్గర ఉండాలి. ఇవ్వడానికి మన దగ్గర ఉంటే కనుక మనం ఇస్తాం. మనం లేకపోతే ఇవ్వలేం కదా. అందుకని మనం ఇన్కల్కేట్ చేసుకుంటాం అన్నమాట. ఒకటి మిత్రత్వం, ఒకటి ప్రేమ, ఒకటి అవగాహన శక్తిని టార్కోమ్ గారు చెప్తున్నారు. అవగాహన శక్తిని లాంతర పట్టుకుంటే ప్రేమ అన్నది మార్గం చూపిస్తుందంట. అవగాహన అనే లాంతర పట్టుకుంటే ప్రేమ అన్నది మార్గం చూపిస్తుంది, దారి చూపిస్తుంది. కాబట్టి ప్రపంచానికి కావాల్సింది ఏంటంటేనండి ప్రేమ ఒక్కటే అద్భుతాలు చేస్తుంది. ప్రేమ ఒక్కటే అద్భుతాలు చేస్తుంది మన జీవితంలో, మన సమాజంలో, మన ప్రపంచంలో. ప్రస్తుతం కావాల్సిందంటే ప్రేమ ఒక్కటేనండి. ప్రేమే అన్ని సమస్యలకి జవాబు చెబుతుంది. అందుకే యేసు ప్రభు ప్రేమని ఈ లోకానికి తీసుకొచ్చారు. ప్రేమ సిద్ధాంతాన్ని, ప్రేమ రాజ్యాన్ని, ప్రేమ చట్టాన్ని. ఆయన ప్రేమ కోసం జన్మించారు, ప్రేమ కోసం జీవించారు, ప్రేమ కోసం మరణించారు, ప్రేమ కోసం తిరిగి ఉత్థానమయ్యి ఇప్పుడు ఈ క్షణంలో ఈ సమాజంలో ఆయన ప్రసన్నంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారండి యేసు ప్రభు. ఒకసారి యేసు ప్రభుకి ప్రణామాలు తెలియచేద్దాం. అట్లా నాకు ఎంత గర్వకారణంగా ఆనందదాయకంగా ఉందంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. చాలా రోజులైన తర్వాత కొత్తగూడెం మాస్టర్సు, మణుగూరు మాస్టర్సు, పాల్వంచ మాస్టర్సు, ఖమ్మం మాస్టర్సు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ అన్నమాట. చాలా రోజులైందండి మేడం గారిని మిమ్మల్ని చూడకంటే. నేను కూడా అందుకే ఈ కార్యక్రమాన్ని వదులుకోకుండా, నెగ్లెక్ట్ చేయకుండా అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా రావాలి అనుకొని మాట మీద నేను మీ అందరిని చూడడానికి వచ్చానండి అని చెప్పి నేను ఫస్ట్ చెప్పాను, లెట్ మీ నాట్ నెగ్లెక్ట్ ఎనీ కైండ్నెస్. దీని ద్వారా నా ఎనర్జీ మీకు వస్తుంది, మీ ఎనర్జీ మాకు వస్తుంది. ఎందుకంటే మాటలో ఎనర్జీ ఉంది, చూపులో ఎనర్జీ ఉంది. చూపు అంటే మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ చేప గుడ్లు పెట్టిన తర్వాత తన చూపు బలంతో గుడ్లను పొదుగుద్దంట. అలాగే తాబేలు తన భావనా శక్తి ద్వారా గుడ్లను పొదుగుద్దంట. కాబట్టి భావనకి ఎనర్జీ ఉంటుంది, చూపుకి ఎనర్జీ ఉంటుంది, మనం వాడే వస్తువులకి ఎనర్జీ ఉంటుంది. యేసు ప్రభు తన అంగీని అంటుకుంటేనే ఒక ఆమెకి ఆరోగ్యం వచ్చింది. ఆమె ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు అనుకున్నట్టే జరిగింది. అనుకోవటం అంటే ఆలోచన. కాబట్టి యువర్ థాట్స్, యువర్ వర్డ్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ యువర్ లైఫ్. యువర్ థాట్స్, యువర్ వర్డ్స్, యువర్ ఫీలింగ్స్, వాట్ యు స్పీక్ ఈస్ యువర్ లైఫ్. అందరిలో మనుషుల్లో దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఒకళ్ళేమో మిస్టిక్స్, ఇంకొకళ్ళేమో మిస్టేక్స్. మిస్టిక్స్ అంటే ఆనందంగా తన జీవితాన్ని గడిపేవాళ్ళు, దేవుని యొక్క రహస్యాలని, ఈ సృష్టి రహస్యాలని, ఈ విశ్వం యొక్క జీవితాన్ని తెలుసుకునేవాళ్ళు. ఈ విషయం అంతా మనలోనే ఉంది. ఆ గొప్ప సంగతి తెలుసుకునేవాళ్ళు మిస్టిక్స్.
మిస్టేక్స్ అంటే తెలియకుండా తప్పులు చేసేవాళ్ళు. ఆ తప్పులు చేసేవాళ్ళని భరిస్తారనమాట ఈ మిస్టేక్స్. కాబట్టి మనలో ఈ మిస్టేక్స్ చాలా మంది ఉన్నారు. మిస్టేక్స్ కూడా ఉన్నారు, కానీ ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవడానికి ఇటువంటి చక్కని ఆ, కార్యక్రమాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల కార్యక్రమాలు సామాన్యమైన విషయం కాదండి. ఇది ఆధ్యాత్మిక ఇండియన్, మన భారతదేశంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సును ఏర్పాటు చేసుకోవడం నేను పొద్దున గురువు గారికి చెప్పాను. అసలు ఖమ్మంలో ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారంటే నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఇక్కడికి రావటం కూడా ఈ కార్యక్రమాన్ని బట్టే వచ్చాను. ఇక్కడ మీరు ఏర్పాటు చేయటం కొన్ని నెలల కిందట గుంటూరులో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రావడానికి నాకు కుదరలేదు, కానీ ఈరోజు ఇక్కడికి రావటానికి అసలు ఏంటంటే ఎంత ఆనందదాయకంగా ఉందంటే, మన ముఖంలో, చూపులో, మాటలో, ప్రతి దానిలో ఎనర్జీ ఉంటుందన్నమాట. ఎనర్జీ అంటే శక్తి. ప్రకంపనలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా సెంటు పూసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది, ఇంకొకటి ఏదన్నా వేరే వ్యసనాలతో ఉన్న వాళ్ళ దగ్గర వ్యసనాల వాసన వస్తుంది. ధ్యానుల దగ్గర ధ్యాన శక్తను, ప్రాణశక్తను, జీవశక్తి ఉంటుందండి. థ్యాంక్ యూ. కాబట్టి అటువంటి జీవశక్తి మన దగ్గర ఉంటే ఇక్కడ ఈ హాల్లో ఈ శక్తి అంతా ధారాపాతంగా నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎనర్జీని మనం ఏం చేస్తామంటే ప్రపంచానికి పంపిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా మనం అంతా వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో మనందరం ఎవరు రామకృష్ణ పరమహంస ఏం చెబుతారంటే ఒక చిన్న పుస్తకంలో, నో వన్ ఈజ్ స్ట్రేంజర్ హియర్. ఎవరు వేరే వాళ్ళు కాదు. తను ఎరిగిన వాళ్ళకి ఎవరు పరాయి వాళ్ళు ఉండరంట. తను ఎరిగిన వాళ్ళకి ఎవరు పరాయి వాడు ఉండడు. కాబట్టి మనందరం ఒకే కుటుంబంగా, మనందరం ఒకటే అన్నమాట. వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ, వన్ మెడిటేటర్స్ ఫ్యామిలీ అన్నమాట. ధ్యానుల ఫ్యామిలీ. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ధ్యానుల ఫ్యామిలీ. అవునా? అందుకు మనకు ఆనందాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటండి? ధ్యానం ఒక్కటే. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస. మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఒక చిన్న మాట, శ్వాస అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రాణ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రాణం. ఇదంతా ప్రపంచం అంతా విస్తరించింది, వ్యాపించి ఉంది. దీనికి మనకి వృక్షజాతికి మనకి లింక్ ఉంది. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ వృక్షజాతి తీసుకుంటున్నాయి, వృక్షాలు విడిచే ప్రాణశక్తి మనం తీసుకుంటున్నాం. కాబట్టి వృక్షజాతికి మనుష్య జాతికి లింక్ ఉంది. వాటిని మనం ప్రేమిస్తున్నాం, అవి మనకి కేర్ తీసుకుంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా పేరు వెంకటేశ్వరరావు, మాది పాల్వంచ. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ముందుగా మా ఆత్మజ్ఞాన గురువు గారు, ధ్యాన గురువు గారు శ్రీ 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 బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేల వేల పాదాభివందనాలతో నేను ఈరోజు సార్ పక్కన కూర్చోవటం, ఒక భగవంతుడి పక్కన కూర్చున్నానా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. జ్యోతి ప్రజ్వలన అంటే పైకి ఎక్కా, కానీ ఈరోజు ఈ అవకాశం, ఇంతమంది సదస్సులో నేను మాట్లాడే అవకాశం నాకు బ్రహ్మర్షి పత్రిజీ గారి కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను పాల్వంచలో బ్రహ్మర్షి పత్రిజీ గారు 4-5 సార్లు వచ్చారు, కానీ వారి దగ్గర కూడా నేను వెళ్ళలేదు. కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని తప్ప ఎప్పుడు మాట్లాడినోడిని కాదు. కానీ నాకు ఆరోగ్యం బాగలేక ఇన్హెల్తీగా ఉన్నప్పుడు మా మిత్రులైనటువంటి హనుమంతరావు గారు, శ్రీనివాస్ గారు, రామారావు గారు కొంతమంది మీరు ఈ ధ్యానం చేయండి, మన పత్రిజీ గారి ధ్యానం బాగుంటుందని చెప్పారు. సరే, దాంతో నేను ఆ ధ్యానం మొదలుపెట్టాను. తర్వాత నేను కర్తాలు కూడా వెళ్ళి ఈ కార్యక్రమాలు పాల్గొన్నాను. నన్ను ఎంతో ఆకర్షణీయంగా ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ చేయటం వల్ల నాకు ఆరోగ్యం కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా కుదుట పడింది. నేను ఒక మాటతో చెప్పాలంటే పత్రిజీ గారు సామాన్యులు కాదు. వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు, వారు చూపించినటువంటి ధ్యాన మార్గం ఎంతో అమోఘమైంది, గొప్పది. దీన్ని పాటించితే మనకి ఎనలేని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్నిటిల్లో కూడా మనం ఉన్నత స్థితికి చేరుకోవటానికి చాలా చక్కటి అవకాశం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సు. అయితే ఈరోజు ఈ సభని ఉద్దేశించి 2 మాటలు చెప్పాలని వచ్చా, మీరు ఆజ్ఞ. రఘురామ్ ప్రసాద్ గారు
సరోజిని మేడం గారు మా పాలవంచ వచ్చి ఇట్లా ఆధ్యాత్మిక గురువుల సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటోనని మేము అనుకున్నాం. ముందు ఆమె గారు మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టి సంకల్పం చేయించారు. ఆ సంకల్పంతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఉండాలని ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా మేము ధ్యానంలో సంకల్పం చేస్తున్నాం. ఆ సంకల్పంలో నాకు వచ్చినటువంటి థాట్స్ మీ ముందలుంచుతున్నా, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలా. ఆకాశములో చంద్రుని అందం వెన్నెల సంతోషం, స్వర్ణ భారతిలో ఆధ్యాత్మిక సదస్సు అందరి సంతోషం. ఆకాశములో చంద్రుని అందం వెన్నెల సంతోషం, స్వర్ణ భారతిలో ఆధ్యాత్మిక సదస్సు అందరి సంతోషం. పచ్చని తోటలో తెల్లని మల్లెల సవ్వడి సంతోషం, పచ్చని తోటల తెల్లని మల్లెల సవ్వడి సంతోషం. అన్ని మతాల ఆధ్యాత్మిక బోధ గురువులు కలియుట సంతోషం. ఇది చాలా చిన్న విషయం కాదు. మన పత్రిజీ గారికి వచ్చినటువంటి థాట్, ఎలాంటి మతం మీద, ఎలాంటి కుల మతాల మీద భేదం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటం అనేది, ఆ సహనం అనేది, ఆ సంకల్పం అనేది వేరే వాళ్ళకి వచ్చిన థాట్ కాదు. బ్రహ్మ ఋషి పత్రిజీ మురళీ గానము వింటే సంతోషం, బ్రహ్మ ఋషి పత్రిజీ మురళీ గానము వింటే సంతోషం. వేణునాదముతో జ్ఞానము పొందుట ధ్యానుల సంతోషం, వేణునాదముతో జ్ఞానము పొందుట ధ్యానుల సంతోషం. ప్రవచనాలతో పండితులందరి పాటలు సంతోషం, ప్రవచనాలతో పండితులందరి పాటలు సంతోషం. చీకటి దాటి వెలుతురు చూచుట పిరమిడు సంతోషం, చీకటి దాటి వెలుతురు చూచుట పిరమిడు ధ్యానుల సంతోషం. ఆకాశములో చంద్రుని అందం వెన్నెల సంతోషం, స్వర్ణ భారతిలో ఆధ్యాత్మిక సదస్సు అందరి సంతోషం. భారత మాత ఒడిలో బిడ్డల వన్నెలు సంతోషం, భారత మాత ఒడిలో బిడ్డల వన్నెలు సంతోషం. సరోజనమ్మ సంకల్పముతో ఈ వేడుక సంతోషం, సరోజనమ్మ సంకల్పముతో ఈ వేడుక సంతోషం. పిరమిడు ధ్యానులు ఐక్యత కలిగి తిరుగుట సంతోషం, పిరమిడు ధ్యానులు ఐక్యత కలిగి తిరుగుట సంతోషం. పచ్చని తోటలో హరిని పిల్లల ఆడుట సంతోషం, పచ్చని తోటలో హరిని పిల్లలు ఆడుట సంతోషం. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎంతో ఎత్తు ఎదుగుట సంతోషం, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎంతో ఎత్తు ఎదుగుట సంతోషం. శాంతి ధర్మం ప్రగతి మనకు తెలుపుట సంతోషం, శాంతి ధర్మం ప్రగతి మనకు తెలుపుట సంతోషం. పత్రిజీ పలుకులు ఆనిముత్యాలై నడుపుట సంతోషం, పత్రిజీ పలుకులు ఆనిముత్యాలై నడుపుట సంతోషం. కంచుకోట మన ఖమ్మం జిల్లా పిరమిడు కిల్లాగా మారుట సంతోషం, కంచుకోట మన ఖమ్మం జిల్లా పిరమిడు కిల్లాగా మారుట సంతోషం. ఆకాశములో చంద్రుని అందం వెన్నెల సంతోషం, స్వర్ణ భారతిలో ఆధ్యాత్మిక సదస్సు అందరి సంతోషం, అందరి సంతోషం. మా పత్రిజీ గారి ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నాను. శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ మరియు వేదికను అలంకరించిన
ఐఎఫ్ఎస్సి శాస్త్రవేత్తలు మరియు నా తోటి ధ్యాన మిత్రులందరికీ నా యొక్క వందనాలు. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రహీం. వృత్తిరీత్యా సింగరేణి కాలనీస్లో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో డ్రిల్లర్గా భూపాలపల్లిలో వర్క్ చేస్తున్నాను. నేను ఆనాపానసతి ధ్యానంకి వచ్చే 6 సంవత్సరాల కింద 2008 నుండి ధ్యానం చేస్తున్నాను. ధ్యానానికి ముందు నా శరీరం అంతా నఖశిఖ పర్యంతము రోగగ్రస్తమై ఉండేది. ఇటు మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఒక జీవోత్సవంలా బ్రతుకును ఈడుస్తున్న క్రమంలో మరి నా యొక్క కష్టాలు బాధలు పరాకాష్ఠకు చేరిన క్రమంలో మరి ఆ భగవంతుని దయ వల్ల 2007 చివరిలో నరసింహస్వామి అని మా తమ్ముని అక్బర్, ఆ ఇద్దరు సోదరుల వల్ల నేను పిరమిడ్ ధ్యానానికి పరిచయం చేయించబడ్డాను. మొట్టమొదటిసారి మా అక్బర్ తమ్ముడు ధ్యానానికి వెళ్తూ, స్వామి వల్ల నేను ధ్యానానికి వెళ్తున్నాను, మరి నువ్వు కూడా రా అని అంటే, నేను మామూలు అందరిలాగే ఈ ధ్యానం మన ముస్లింలకు ధ్యానం ఏంటయా, ధ్యానం మనం చేసేది కాదు, దాంట్లో ఇంకేంటేంటో ఉంటాయి, అది మన ఇస్లామీయ జీవన విధానానికి అనుగుణంగా ఉండవనే అపోహతో నేను తిరస్కరించాను. 2 రోజులు ధ్యానానికి పోయి వచ్చిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది భయ్యా అని చెప్పాడు. అసలు ధ్యానం ఎక్కడ చేస్తున్నారు అని అంటే, సిద్దిపేరు కొండ అని హనంకొండలో ఉంది, ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాను అన్నాడు. నాకు ధ్యానం కన్నా ఎక్కువ ఆకర్షించింది ఈ పిరమిడ్ అనే పదం. పిరమిడ్ ఎక్కడో ఈజిప్ట్లో ఉండాల్సింది, ఇక్కడ పిరమిడ్ ఎందుకు ఉంది? సరే ధ్యానం ఏంటో తర్వాత, కానీ పిరమిడ్ చూడడానికి రేపు పొద్దునే వస్తానని చెప్పి ఆ రోజు ఉదయమే 4వ రోజు నేను పిరమిడ్లోకి పోయి, అప్పటికి నాకున్న శారీరక అనారోగ్య దృష్ట్యా ఆ మెట్లు ఎక్కడము, ఆ పిరమిడ్లో పోవడమే గొప్ప. అట్లాంటిది ఆ కింగ్ ఛాంబర్లో ఈ శరీరాన్ని ఓ మూలన రెస్ట్ పడేసి అలా కళ్ళు మూసుకున్నాను. ఈ శరీరం గాలిలో తేలుతున్నంత హాయిని అనుభవించాను ఒక 40 నిమిషాల సేపు. ధ్యానంలో ఏముందో లేదో తెలియదు, కానీ పిరమిడ్లో మాత్రం ఏదో గొప్ప శక్తి ఉంది. మరి నాకు హనంకొండకు వచ్చి రోజు ధ్యానం చేయలేను, భూపాలపల్లి నుండి అంటే, అప్పుడే ఇక్కడ 2x2 పిరమిడ్ దొరుకుతుంది కిషన్ రెడ్డి గారి దగ్గర, తీసుకొని వెళ్దామని అన్నారు. సో పిరమిడ్లో ధ్యానం చేసిన నెక్స్ట్ 15 నిమిషాలు నేను మొట్టమొదటి చేసిన పని కిషన్ రెడ్డి గారి దగ్గర పోవడము, ఆ పిరమిడ్ స్పిరిచువల్ రియాలిటీ సీడీ తీసుకొని భూపాలపల్లి వెళ్ళి ధ్యానం చేశాను. సో అలా ధ్యానంలో కేవలం 2 నెలల నా ధ్యానంలో నా శారీరక ఇబ్బందులన్నింటినీ, బ్యాక్ పెయిన్ కానివ్వండి, అల్సర్స్ ఉండేది, ఎన్నో ఉండేది, అవన్నిటినీ బయటపడడం జరిగింది. ఆ తర్వాత ధ్యానపు లోతుల్ని ఇంకొంచెం చదివి చూస్తే బాగుంటుంది, మరి ధ్యానం ఎక్కువ కుదరాలంటే ఏం చేయాలి అని వెతుకుతున్న క్రమంలో కిషన్ రెడ్డి గారు, మరి మీరు ముస్లిం ఫ్యామిలీ కాబట్టి నేను ఎక్కువ హైలైట్ చేయలేదు, మరి మీరు వెజిటేరియన్గా ఉంటే మీ యొక్క ఆహారపు అలవాటును మార్చుకుంటే ధ్యానం లోతులోకి వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ నేను ఇస్లామీయ సాహిత్యాన్ని చదివి, మరి అక్కడక్కడ మాంసాహార ప్రస్తావన ఉన్నప్పటికీ అసలు నేను ఎలా ఉండాలి, శాకాహారిగా ఉండాలా మాంసాహారిగా ఉండాలని నన్ను నేనే ప్రశ్నించుకొని 2008 డిసెంబర్లో ధ్యానంలో కూర్చున్నాను. ఆ ఉదయపు ధ్యానంలో నాకు ఇన్నర్గా ఒక సందేశం, ఒక అవగాహన వచ్చింది. ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితము ఇస్లామీయ జీవన విధానాన్ని ప్రపంచానికి అందించినప్పుడు వారు మధ్యప్రాచ్యంలో ఎడారి ప్రాంతాల్లో ఉన్నారు. మరి నెలల కొద్దీ రోజుల కొద్దీ వాళ్ళకు ఆహారము నీరు దొరకని ఆ క్రమంలో వారి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కొద్దిసార్లు ఆ మాంసాహారం తీసుకున్నారేమో, కానీ అద్భుతమైన శాకాహారము పుష్కలంగా విరివిగా అందుబాటులో ఉన్న ఇక్కడ నీకు సరి అయింది కాదు, నువ్వు శాకాహారిగా ఉండాల్సిందే అని నాకు అవగాహన కుదిరి
2009 నుండి కంప్లీట్గా నేను శాకాహారంలో ఉన్నాను. అలాగే మరి ఈ ఆధ్యాత్మిక ఈ ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటి? ఒక మంచి గురువు దొరికితే బాగుండు, మాస్టర్స్ ఇంకా నేర్చుకోవాలన్న క్రమంలో హనంకొండలో తటవర్తి వీరరాఘవ గారి క్లాస్ విన్నాను. సో మొట్టమొదటిసారిగా రాఘవరావు గారి సార్ క్లాస్ విని భీమవరం పోయి సార్ యొక్క వర్క్షాప్స్ 2-3 వర్క్షాప్స్ అటెండ్ అయ్యి అదే క్రమంలో ఆ జ్ఞానాన్ని కొంత తెలుసుకొని మరి నేను ధ్యానం చేస్తున్న క్రమంలో నా యొక్క ముస్లిం మిత్రులు, మా బంధువులు వారందరూ నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. మరి మా రహీం భాయ్ మతాన్ని మార్చుకున్నాడు, శాకాహారం అంటున్నాడు, కళ్ళు మూసుకొని కూర్చుని అంటున్నాడు అని నన్ను విమర్శించడము, కొందరు మళ్ళీ నువ్వు మార్గభ్రష్టమైనావు, మళ్ళీ సరైన మార్గంలోకి ఇస్లామీ మార్గంలోకి రా అని ఇంటికి వచ్చి పిలవడం జరిగింది. మరి వీళ్ళందరినీ నేను సమాధానం చెప్పాలి అంటే నా దగ్గర జ్ఞానం ఉండాలని చెప్పి మళ్ళీ ప్రవక్త జీవిత చరిత్ర, ప్రవక్త యొక్క బోధనలు, హదీస్ గ్రంథాలు, ఖురాన్ యొక్క తర్జుమా గ్రంథాలను సేకరించి అందులో నుండి 2-3 నెలలు వాటి మీద వర్క్ చేయడం జరిగింది. తీరా నేను అవన్నీ చదివాక తెలుసుకున్నది ఏంటంటే అసలు ఇస్లామీయ జీవన విధానంలో ధ్యానం అనేది అత్యున్నతమైన స్థాయిలో బోధించబడింది. మహమ్మద్ ప్రవక్త హీరా పర్వతగుహలో 3 సంవత్సరాలు కేవలం నీరు, పేలపిండి ఇవి తీసుకుని గుహలో ఉండి వారాల కొద్దీ అక్కడే ఉండి 3 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రత్యక్షమై ఆయనకి ఖురాన్ అంటే పారాయణ గ్రంథాన్ని, ఆత్మజ్ఞానాన్ని వారి ద్వారా ఈ ప్రపంచానికి అందజేయడం జరిగింది. అలాగే మరి ఈ ఆనాపానసతి ధ్యానము సరైన ధ్యానం అనే అందులో కూడా నేను తెలుసుకోవడం జరిగింది. హదీస్ గ్రంథాలు ఫజాయిల్ అమల్ అనే హదీస్ గ్రంథంలో రజులున్ జిక్ర్ అల్లాహు ఖాలియా, ఈ ఒక్క వాక్యము ఎంత ఆనందం, ఈ వాక్యం చదివి ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ రోజు గాల్లో తేలుతున్నంత ఆనందంగా అనుభవించాను నేను ఆ రోజు ఈ లైన్ చదివిన తర్వాత. ఎందుకు దీని అర్థం ఏంటంటే రజులున్ జిక్ర్ అల్లాహు ఖాలియా, ధ్యానాన్ని జిక్ర్ అని అరబీలో అన్నారు. అల్లాహ్ యొక్క ధ్యానము, ఆ భగవంతుని యొక్క ధ్యానము ఖాళీగా ఉండేటి స్థితిలో చేసేది అనే అర్థం ఇది. అంటే మనిషి మనసు 2 ఖాళీగా ఉండేటి స్థితి, అది అత్యున్నతమైన ఆరాధన, ఇబాదత్ అని అందులో తెలుసుకున్నాను. మరి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మన మనసు ఖాళీగా ఉంటుంది, మన శరీరం ఎలాగో ఖాళీగానే ఉంచుతాము. సో ఇదే ఈ సరైన ధ్యానము, సరైన ఇస్లామీయ ధ్యానం అనే ఇస్లామీయ జీవన విధానంలో పేర్కొనబడ్డ ధ్యానం అని తెలుసు. అలాగే ఎక్కడైతే ఏ స్థలంలోనైతే ఒక గడియ అల్లా యొక్క జిక్ర్ ధ్యానం చేయబడుతుందో అక్కడ ఆచరించబడిన 60 సంవత్సరాల నమాజ్ కన్నా ఆ ఒక్క గడియ ధ్యానం గొప్పది అని హదీస్ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎప్పుడైతే ఇది తెలుసుకున్నానో మరి గురుగారు తటవర్తి వీరరావు గారు మరి మీరు ముస్లింలకు, క్రిస్టియన్స్కి, వీళ్ళందరికీ ఈ 3 గ్రంథాలని మీరు క్రోడీకరించి దాన్ని అందరికీ తెలియజెప్పాలని అవసరం ఉంది అని భీమవరం ఇన్వైట్ చేశారు. మీరు ఇక ఎక్కడైతే మీరు ఓనమాలు దిద్దారో అక్కడి నుండే మీరు ఈ ప్రవచనం మొదలు పెట్టండి అని చెప్పి అక్కడ ఛాన్స్ ఇచ్చారు. మరి అలాగే నాకు పత్రి గారి ఒకే ఒక లైన్ చాలా ఇన్స్పైర్ చేశాను, అది కూడా నాకు ప్రాక్టికల్గా అనుభవించాను. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని. మరి టీచింగ్ చేయడం ద్వారానే మీరు నేర్చుకోగలరు అన్నది అప్పటి నుండి నేను ఈ ఖురాన్, బైబిల్, భగవద్గీత 3 యొక్క ఆ సారాన్ని అందరికీ తెలియజేస్తూ ధ్యాన ప్రచారంలో ఉన్నాను. సో మరి గురు గోవింద్ ధోనో కడే ఖాకే లాగో పాయే, బలిహారే గురు ఆప్నే గోవింద్ దియే మిలాయే. గురువు గోవిందుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఇద్దరు ఎదురుగా ఉన్నారు. కబీర్ అంటాడు, నేను ఎవరికి పాదాభివందనం చేయను అని. బలిహారే గురు ఆప్నే గోవింద్ దియే మిలాయే. సాక్షాత్తు ఆ ఈశ్వరుణ్ణి
కనుక్కునే మార్గం చెప్పిన ఆ గురువే గొప్పవాడు, మీకే మొక్కుతాను అని అంటాడు కబీర్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 18వ జాతీయ ఆధ్యాత్మిక సదస్సుకి, శాస్త్రవేత్తల సదస్సుకు విచ్చేసినటువంటి శాస్త్రవేత్తలు మరియు ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నేను ఒక 7 సంవత్సరాల క్రితం, నా పేరు రఘురామ్ ప్రసాద్, నేను 7 సంవత్సరాల క్రితం ఒక పాంప్లెట్ ద్వారా నేను ఈ ధ్యానం సదస్సుకి ఏర్పాటు చేసినటువంటి ధ్యానం కార్యక్రమానికి నేను వెళ్ళటం, అక్కడ నుంచి కొద్దిగా నేను ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ, సార్ నాకంటూ పెద్దగా సమస్యలతోనో లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేకనో మానసిక ప్రశాంతం అట్లేం నేను ధ్యానంలోకి వెళ్ళలేదు. అయితే మనం ఏదో పూజలు ఏదో చేస్తున్నటువంటి విశ్వాసాలు, ఈ గుళ్ళు, సాయిబాబాలు ఇట్లాంటివి నేను బాగా విశ్వసించేవాడిని, పుట్టపర్తి సాయి, అయితే మన షిర్డీ సాయిబాబాని. మరి ఆ పరిస్థితుల్లో అసలు సత్యం అనేది ఒకటే ఉంటుంది, మరి ఇది ఎలా తెలుసుకోవాలి, ఈ జ్ఞానం ఎలా వస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో మరి పత్రిజీ క్లాస్కి అటెండ్ అవ్వటం, మరి ధ్యానం ద్వారా మనలోకి మనం అంతర్ప్రయాణం చేసినప్పుడు ఈ పైన ఉన్నటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి నేను, నా పేరేంటి, లేకపోతే నా కులం ఏంటి, నా మతం ఏంటి అని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన అజ్ఞానంతో కూడుకొని కప్పబడి ఉన్నటువంటి ఏదైతే పొరలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ నెమ్మదిగా నువ్వేంటో నీకు తెలుస్తుంది అనే అటువంటి అవగాహన నాకు కలగటం స్టార్ట్ అయ్యి నేను ప్రాక్టీస్ చేయటం జరిగింది. మరి అప్పటి నుంచి పత్రికారు ఒక మాట చెప్పేవారు, అప్పుడు మీరు ఏది నేర్చుకున్నారో అది వెంటనే చెప్పాలి. ధ్యానం నీకు నచ్చుతుంది కాబట్టి ఆ ధ్యానం చేయమని చెప్పాలి. ధ్యానం గురించి పూర్తిగా నిష్ణాతులు అవ్వాలో లేకపోతే పూర్తి A to Z వచ్చిన తర్వాత చెప్పాలని కాదు, నీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఏ రోజు మేము ఊహించినటువంటి స్థితికి, ఎక్కడైనా మేము మాట్లాడే స్థితికి పత్రిజీ తీసుకొచ్చారు. మరి ఏ చెప్పే తలుచుకున్నప్పుడు జడ్ వరకు ఆగేటట్లయితే చాలా టైం అయిపోతుంది. మరి ఎంతమందికి ఇది అందించాల్సి ఉంది కాబట్టి మరి ఏది తెలిసినప్పుడు ఎక్కడ తెలిస్తే అక్కడి వరకు మీరు చెప్పడం మొదలు పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్క పిరమిడ్ ధ్యానం చేసిన వాళ్ళందరినీ కూడా మాస్టర్లుగా తయారు చేశారు పత్రిజీ. మరి ఆ ప్రయాణంలో వారు ఇక్కడ ఏ కార్యక్రమాలు తలపెట్టినా కూడా మేము వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాలను దిగ్విజయం చేయటం, మరి నాకు కూడా బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్టు ఈ IFSS కాబట్టి దీనికి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మహోన్నతమైన సదస్సుకు హాజరైనటువంటి సోదరులకు, సోదరీమణులకు, అతిథులకు, ఆహ్వానితులకు, పెద్దలకు, ముఖ్యంగా పత్రిజీ గారికి నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజంగా చాలా సంతోషం. జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు, కానీ పేరు బాగుంది, శాస్త్రవేత్తల సదస్సు. జాతీయ ఆధ్యాత్మిక సదస్సు కాదు, శాస్త్రవేత్తల సదస్సు. అదే ఈ సదస్సుని మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జాతీయ సదస్సుని ఖమ్మంలో పెట్టుకోవటం, ఖమ్మంలో స్వర్ణభారతి కళ్యాణ మండపాన్ని ఎంచుకోవటం, ఖమ్మం జిల్లా పిరమిడ్ సొసైటీ ఆర్గనైజర్స్ పెద్దలు రఘురామ్ ప్రసాద్ గారిని, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో జరిగే అన్ని సదస్సులకు ఆదర్శంగా ఉండాలని, మహోన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి సందేశం సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం అందరం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పత్రిజీ గారి జ్ఞాన సందేశం కోసం ఎదురు చూస్తున్నామనే విషయం గమనిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా సరోజ గారికి, మా రఘురామ్ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.